ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ బయాలజీలోని మొదటి పాఠమైనటువంటి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ, న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ అనేటువంటి ఈ పాఠం గురించి మనం నేర్చుకుందాం. సో మనము ఈ పాఠంలో ఏ టాపిక్స్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది అనే దాని గురించి ముందు మనం ఒక ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ మనము ఈ పాఠంలో పోషణ అనగానేమి లేదా పోషణ అంటే ఏమిటి అనే దాని గురించి నేర్చుకోవడం జరుగుతుంది. మరి స్వయం పోషణ అంటే ఏమిటి, మరియు స్వయం పోషకాలు అంటే ఏమిటి అనే వాటి గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పరపోషణ అంటే ఏమిటి, మరియు పరపోషకాలు గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ స్వయం పోషకాలకు మనం ఉదాహరణగా మొక్కలు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయని, మరి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుపుతాయి, ఆ కిరణజన్య సంయోగక్రియకు జరగటానికి కావలసినటువంటి కారకాలు ఏమిటి, మరియు ఆ కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానం గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పరపోషకాలు మరియు పరపోషణ అంటే ఏమిటి, మరియు ఈ పరపోషణ అనేది మొక్కలలో ఏ విధంగా జరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి మొక్కలు పరపోషణ విధానాన్ని జరుపుకుంటాయి. ఈ విధానంలో ఆహార పదార్థాలను సేకరించడం జరుగుతుంది. మరియు నెక్స్ట్ మానవులలో పోషణ విధానాన్ని గురించి తెలుసుకుంటాము. మరి మానవుని పోషణలో విధానంలో భాగంగా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణము, మరియు జీర్ణక్రియ జరిగే విధానము, మరియు ఈ జీర్ణక్రియలో పాల్గొనేటువంటి ఎంజైములు, వాటి యొక్క పాత్ర, ఎంజైముల యొక్క పాత్ర జీర్ణక్రియలో, మరియు పోషకాహారము అంటే ఏమిటి, పోషకాహార లోపం అనగానేమి, ఈ పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధుల గురించి తెలుసుకుంటాము. మరియు చివరిగా విటమిన్లు అనగానేమి, ఈ విటమిన్ల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధుల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఈ పాఠంలో నేర్చుకోవడం జరుగుతుంది, వీటన్నిటి గురించి. ఓకే, సో ఇప్పుడు మనము డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పోషణ అంటే ఏమిటి అనే దాని గురించి మనం డెఫినేషన్ నేర్చుకుందాం. న్యూట్రిషన్ అంటే ఏమిటి. ఓకే, మరి జీవులన్నీ కూడా అనేక రకాలైనటువంటి జీవక్రియలు అనేవి జరుపుతూ ఉంటాయి. మరి ఈ జీవక్రియలు నిర్వర్తించడానికి ఆ జీవులకు శక్తి అనేది అవసరమవుతుంది. మరియు ఈ శక్తి అనేది ఆ జీవులు జరిపేటువంటి జీవక్రియలకే కాకుండా ఆ జీవుల యొక్క శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి, ఓకే, ఆ జీవుల యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి కూడా ఆ జీవులకు శక్తి అనేది అవసరమవుతుంది. మరి ఆ జీవులకు కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఆ జీవులు తీసుకున్నటువంటి ఆహార పదార్థం నుంచి లేదా ఆహారం నుంచి ఆ శక్తి అనేది లభించడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూడండి. పోషణ అనగానేమి అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాము. జీవులన్నీ కూడా వివిధ రకాలైన జీవక్రియలు జరుపుతుంటాయి. మరి ఆ జీవులన్నీ అవి జరిపేటువంటి జీవక్రియలకు వాటికి శక్తి అనేది అవసరమవుతుంది. మరియు ఆ జీవుల యొక్క శారీరక ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరించుకోవడానికి కూడా ఆ జీవులకు శక్తి అనేది అవసరమవుతుంది. మరి ఆ జీవులకు కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి లభిస్తుందంటే అవి తీసుకునేటువంటి ఆహార పదార్థాల నుంచి ఆ జీవులకు ఆహారం శక్తి అనేది లభించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆ జీవులు వాటి యొక్క జీవక్రియలు కావచ్చు, మరియు ఆ శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి కావాల్సినటువంటి శక్తి కోసం జీవులు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను లేదా పోషకాలను తీసుకోవడం లేదా గ్రహించడం జరుగుతుంది. సో జీవులు ఈ విధంగా
ఈ ఆహార పదార్థాలు కావచ్చు లేదా పోషకాలను కావచ్చు తీసుకునేదాన్ని లేదా గ్రహించడాన్ని మనము పోషణ అంటాము. ఒక సింపుల్గా మనం చెప్పాలంటే జీవులు ఆహార పదార్థాలు లేదా పోషకాలను తీసుకునేదాన్ని లేదా గ్రహించడాన్ని మనము పోషణ అని సింపుల్గా మనం చెప్పచ్చు. ఓకే, సో ఈ పోషణ అనేది అమీబా దగ్గర నుంచి, సో అమీబా మనకు తెలుసు కదా, అమీబా అనేది ఒక ఏకకణ జీవి. ఈ ఏకకణ జీవి అయినటువంటి అమీబా దగ్గర నుంచి మానవుని వరకు, మానవునితో పాటు భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద జీవులైనటువంటి అన్ని రకాలైనటువంటి జీవుల్లో ఉన్నటువంటి బహుకణ జీవుల వరకు ప్రతి జీవి ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవటం జరుగుతుంది. ఓకే, అంటే జీవులు అనేవి ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధానంలో ఆహార పదార్థాలను సేకరించటం, అదేవిధంగా పోషణ అనేది జరపడం జరుగుతుంది. అంటే ఈ ఒక్కొక్క జీవికి ఇది అవి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోషణ అనేది జీవుల్లో మనకి 2 రకాలుగా జరుగుతుంది. ఓకే, ఒకటి స్వయం పోషణ, రెండోది పరపోషణ. స్వయం పోషణ, పరపోషణ అనేటువంటి 2 విధానాల ద్వారా జీవులు అనేవి పోషకాలను తీసుకోవడం జరుగుతుంది, ఆహార పదార్థాలను గ్రహించడం జరుగుతుంది. తీసుకునే ఆహార పదార్థాల నుంచి అవి శక్తిని పొందుతాయి. ఆ శక్తిని ఉపయోగించుకొని జీవుడు వివిధ రకాలైన జీవక్రియలను మరియు ఆ జీవుల యొక్క శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ స్వయం పోషకాలు మరియు స్వయం పోషణ. పోషణ అంటే ఏమిటి అనేది చూసాము. నెక్స్ట్ ఇక్కడ స్వయం పోషకాలు అంటే ఏమిటి, స్వయం పోషణ అంటే ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం. స్వయం పోషణ, నెక్స్ట్ పరపోషకాలు అనగానేమి మరియు పరపోషణ అంటే ఏమిటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో పోషణ అంటే ఏంటి, జీవులు తమకు కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను లేదా పోషకాలను గ్రహించడాన్ని లేదా తీసుకునేదాన్ని పోషణ అంటాము. పోషణ అనేది జీవులు 2 రకాలుగా జరుగుతుంది, స్వయం పోషణ మరియు పరపోషణ. సో నెక్స్ట్ ఇక్కడ స్వయం పోషణ అంటే ఏమిటి అనే దాని గురించి మనం చూసినట్లయితే ఏ జీవులైతే తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలను లేదా పోషకాలను స్వంతంగా తయారు చేసుకుంటాయో ఆ జీవులనే స్వయం పోషకాలు అంటాం. ఆటోట్రోప్స్ అంటాం. రైట్, స్వంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకునే జీవులనే మనం స్వయం పోషకాలు అంటాం. ఆ జీవులు ఏ విధంగా ఈ స్వంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయో ఆ తయారు చేసుకునే విధానాన్నే స్వయం పోషణ అంటాము. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా, సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకునే జీవులను స్వయం పోషకాలని, ఆ జీవులు ఏ విధంగా సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయో ఆ తయారు చేసుకునే విధానాన్నే స్వయం పోషణ అంటాం. ఓకే, నెక్స్ట్ పరపోషణ అనే దాని గురించి మనం చూద్దాం. సో ఇక్కడ ఏ జీవులైతే తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలు స్వంతంగా తయారు చేసుకోలేవో లేదా ఇతర జీవులపై ఆధారపడి ఉంటాయో ఆ జీవులనే మనము పరపోషకాలు అంటాము, హెటిరోట్రోప్స్. ఆ జీవులు ఏ విధంగా ఇతర జీవులపైన ఆధారపడి ఆహార పదార్థాలను గ్రహిస్తున్నాయో లేదా తీసుకుంటున్నాయో ఆ విధానాన్ని పరపోషణ అంటాము.
ఓకే, సో ఈ విధంగా జీవులు అనేవి రెండు రకాలుగా పోషకాలు గ్రహించడం జరుగుతుంది, రెండు విధానాలలో. ఒకటి స్వయం పోషణ, రెండోది పరపోషణ. మరి ఈ స్వయం పోషణ విధానానికి ఎగ్జాంపుల్గా అన్ని రకాలైనటువంటి మొక్కలు మనం చెప్పుకోవచ్చు. కొన్ని మొక్కలను మాత్రమే ఆహార పదార్థాలను సొంతంగా తయారు చేసుకోలేవు. మిగతా ఎక్కువ శాతం మొక్కలన్నీ కూడా స్వయం పోషణ విధానంలోనే, అంటే సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పరపోషణకు ఎగ్జాంపుల్గా లేదా పరపోషకాలకు ఉదాహరణలుగా మనము అన్ని రకాలైనటువంటి జంతువులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్వయం పోషకాలుగా అన్ని రకాలైన మొక్కలు మరియు వీటితో పాటు కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం, నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి స్వయం పోషకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మిగతా అన్ని రకాలైనటువంటి జంతువులన్నీ కూడా పరపోషణ విధానంలోనే ఆహార పదార్థాలను సేకరించడం జరుగుతుంది. సో వీటి గురించి నెక్స్ట్ వాటిలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఇవి మనకి ఇక్కడ ఇప్పుడు వరకు మనం పోషణ అనగానేమి, ఓకే, మరి జీవులలో పోషణ విధానం ఎన్ని విధాలుగా జరుగుతుందని తెలుసుకున్నాము. స్వయం పోషణ అని, పరపోషణ అని. స్వయం పోషణ అంటే ఏమిటి, స్వయం పోషకాలు అంటే ఏమిటి, పరపోషణ అంటే ఏమిటి, పరపోషకాలు అంటే ఏమిటి. ఓకే, స్వయం పోషకాలకి పరపోషకాలకి ఉదాహరణలుగా మనం ఏ జీవులు వాటిని ఉదాహరణగా చెప్పుకుంటాము అనే దాని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము స్వయం పోషకాలలో పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. స్వయం పోషకాలలో పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాము దీన్ని. మరి స్వయం పోషకాలకు ఉదాహరణగా ఏం చెప్పుకున్నాము, మొక్కలు ఉదాహరణలుగా మనం చెప్పుకోవడం జరిగింది. మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు, ఏవో కొన్ని రకాల మొక్కలు తప్పితే మిగతా అన్ని రకాల మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు. ఈ మొక్కలనేవి కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయనిక సమ్మేళనాలుగా మార్చి వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, స్వయం పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయనిక సమ్మేళనాలు లేదా రసాయనిక శక్తిగా మార్చుకోవడం జరుగుతుంది. అంటే ఈ స్వయం పోషకాలు అనేవి నేలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలను, నేలలోని కొన్ని పదార్థాలను మరియు గాలిలోని కొన్ని పదార్థాలను మరియు మొక్కలలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలను ఉపయోగించుకొని కాంతి శక్తి సహాయంతో రసాయనిక సమ్మేళనాలుగా మార్చుకోవడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనము ఈ స్వయం పోషకాలు అనేవి సరళ పదార్థాలను ఉపయోగించుకొని సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. సంక్లిష్ట పదార్థాలు అయినటువంటి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, సో వీటిని తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్వయం పోషకాలు ఏం జరుగుతుందంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చుకోవడం జరుగుతుందని తెలుసుకున్నాము. మరియు ఈ స్వయం పోషణ విధానంలో ఈ స్వయం పోషకాలు అనేవి సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలైనటువంటి పిండి పదార్థాలు మరియు మాంసకృతులు మరియు కొవ్వు పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా స్వయం పోషకాలైనటువంటి మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అనేవి మానవులతో పాటు, భూమి మీద ఉన్నటువంటి మానవులతో పాటు మిగతా అన్ని రకాలైనటువంటి జీవులకు శక్తినివ్వటానికి ఈ మొక్కలు తయారు చేసినటువంటి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఓకే, మరి దీంతో పాటుగా ఈ సరళ పదార్థాలు సంక్లిష్ట పదార్థాలు తయారు చేసుకునే భాగంలోగానే మొక్కలు భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటికీ జీవించటానికి కావలసినటువంటి ఆక్సిజన్ను కూడా విడుదల చేయటం జరుగుతుంది.
అంటే ఇక్కడ కాంతి శక్తి రసాయన శక్తిగా మారే ప్రక్రియలో కావచ్చు, లేదా సరళ పదార్థాలు సంక్లిష్ట పదార్థాలుగా మారే ప్రక్రియలో కావచ్చు, ఇక్కడ ఈ పదార్థాలతో పాటుగా మొక్కలనేవి ఆక్సిజన్ అనేటువంటి వాయువును కూడా విడుదల చేస్తాయి. ఈ ఆక్సిజన్ అనేటువంటి వాయువు భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటికీ ప్రాణవాయువుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి మనకి ఈ మొక్కల కిరణజన్య సమయక్రియ జరిపే ద్వారానే సమస్త జీవకోటికి ఆహారం లభిస్తుంది. ఓకే, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవకోటికి ఆహారం లభిస్తుంది. ఈ ఆహారంతో పాటు ఆక్సిజన్ అనేది కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవకోటికి కావాల్సినటువంటి ఆహారం మరియు ఆక్సిజన్ అందించేటువంటి వనరులుగా మనం మొక్కలను చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా మొక్కలు అనేవి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. ఈ కిరణజన్య సంయోగ క్రియను జరపటం వల్ల అవి సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. అందువల్ల మొక్కలను మనం స్వయం పోషకాలు అన్నాము. అవి జరిపేటువంటి పోషణని మనం స్వయం పోషణ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరి కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ మొక్కలు కిరణజన్య సమయక్రియ జరుపుకుంటాయి. దాని ఫలితంగా అవి సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాయి. అందువల్ల వాటిని మనము స్వయం పోషకాలు అని చెప్పుకోవడం జరిగింది మొక్కల్ని. మరి మొక్కల యొక్క పత్రాలు అనేవి ఆకుపచ్చ రంగులో ఉండటం జరుగుతుంది. మొక్కల యొక్క పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మరియు మొక్కలు కిరణజన్య సమయక్రియ జరుపుతున్నాయి. కారణం ఏంటి? ఓకే, మొక్కల యొక్క పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండటానికి, మొక్కల కిరణజన్య సమయక్రియ జరపడానికి కారణం ఏంటి అంటే ఆ మొక్కలలో ఉన్నటువంటి ఒక ఆకుపచ్చని పదార్థం ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని మనము పత్రహరితము అంటాము. పత్రహరితం లేదా క్లోరోఫిల్ అంటాము. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మొక్కల యొక్క పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండటానికి, మొక్కలో కిరణజన్య సంయోగక్రియ జరపడానికి కారణం ఏమిటంటే ఆ మొక్కలలో ఉన్నటువంటి ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని పత్రహరితం అంటాము. ఈ పత్రహరితం యొక్క సహాయంతో మొక్కలు కిరణజన్య సమయక్రియ జరుపుతున్నాయి మరియు వాటి యొక్క పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయి. సో ఇక్కడ ఈ మొక్కలు ఏం చేస్తున్నాయి ఆల్రెడీ తెలుసుకునే జరిగింది. కాంతి శక్తిని ఏం చేస్తున్నాయి, రసాయన శక్తిగా మార్చుతాయి అని చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ మొక్కలు కాంతి శక్తిని ఉపయోగించుకుంటున్నాయి. కాంతి శక్తిని ఉపయోగించుకొని సరళ అకర్బన పదార్థాలను ఏ రూపంలో మారుస్తున్నాయి? సంక్లిష్ట కర్బన పదార్థాలుగా లేదా కర్బన అణువులుగా మార్చుకోవడం జరుగుతుంది. చూడండి, ఈ ఆకుపచ్చని మొక్కలనేవి కాంతి సహాయంతో కాంతి సహాయం లేదా కాంతి శక్తిని ఉపయోగించుకొని సరళ అకర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చుకోవడం జరుగుతుంది. ఈ విధానాన్ని మనము కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అంటాము. అంటే ఇక్కడ సరళ అకర్బన పదార్థాలు అంటే ఏంటి? నీరు, కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫిల్ మరియు కాంతి. సో ఇవి సరళ అకర్బన పదార్థాలు. ఈ సరళ అకర్బన పదార్థాలను ఉపయోగించుకొని సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చుతున్నాయి. అంటే సంక్లిష్టమైనటువంటి కర్బన అణువులైనటువంటి C6H12O6 అంటే గ్లూకోజ్ వంటి పదార్థాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిని కిరణజన్య సంయోగ క్రియ అంటాము. సో ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది ఒక సంక్లిష్టమైనటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు.
ఒక సరళమైన పద్ధతి కాదు, ఒక సంక్లిష్టమైనటువంటి చర్య. ఇందులో అనేక చర్యలు అనేవి ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇలా చర్యలు క్రమ పద్ధతిలో జరుగుతూ ఉండటం వల్ల ఒక్కొక్క చర్యలో ఒక్కొక్క పదార్థాలు అనేవి మధ్యన ఏర్పడుతూ ఉంటాయి. ఆ పదార్థాలను మనము మధ్యస్థ పదార్థాలు అంటాము. మధ్యస్థ సమ్మేళనాలు లేదా మధ్యస్థ పదార్థాలు అంటాము, లేదా ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అంటాము. ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ అంటాము. ఈ విధంగా ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక సంక్లిష్టమైన చర్యగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంక్లిష్టమైనటువంటి చర్యలో అనేక చర్యలు అనేవి కంటిన్యూగా క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉండటం వల్ల మధ్యలో మనకి ఇంకా కొన్ని పదార్థాలు అనేవి ఏర్పడుతుంటాయి. అటువంటి పదార్థాలను మధ్యస్థ పదార్థాలు అంటాము. ఓకే, నెక్స్ట్ గడిచినటువంటి ఒక 200 సంవత్సరాల అంటే గత 200 సంవత్సరాలుగా అనేక మంది శాస్త్రవేత్తలు ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానాన్ని, ఓకే, మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఓకే, ఆ కిరణజన్య సంయోగక్రియ జరిగేటువంటి విధానాన్ని ఒక సరళమైన సమీకరణ రూపంలో సూచించడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో అందులో భాగంగా మనకి ఇక్కడ 1931లో సిబి వాన్ నిల్ అనేటువంటి ఒక డచ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని ఈ కిరణజన్య సంయోగక్రియకు ప్రతిపాదించడం జరిగింది. ఓకే, మరి ఆయన ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కార్బన్ డయాక్సైడ్, నీరు, ఓకే, కార్బన్ డయాక్సైడ్, నీరు, కాంతి, పత్రహరితం. సో గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్. సో ఇది మనకి సిబి వాన్ నిల్ అనేటువంటి శాస్త్రవేత్త కిరణజన్య సంయోగక్రియకి ప్రతిపాదించినటువంటి సమీకరణం. సో ఇక్కడ మొక్కలు జరిపేటటువంటి ఈ కిరణజన్య సంయోగక్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు అనేది ఏర్పడుతుందని, ఇక్కడ కార్బోహైడ్రేట్ అణువుతో పాటు ఒక నీటి అణువు, ఒక ఆక్సిజన్ అణువు కూడా ఉత్పన్నమవుతున్నాయి అని ఆయన భావించడం జరిగింది. సో ఇప్పుడు మనమందరం కూడా ఈ సులభమైనటువంటి, ఈ సరళమైనటువంటి ఈ సమీకరణాన్నే వాడుతూ ఉన్నాం. సో ఇది మనకి సిబి వాన్ నిల్ ప్రతిపాదించినటువంటి సమీకరణం. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ వాన్ నిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఇంకా అనేక రకాలైన ప్రయోగాలు చేస్తున్నాడు ఈ కిరణజన్య సమీకరణ మీద. మరి ఈయన పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, వీటిపైన పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపైన పరిశోధనలు చేయటం జరుగుతుంది. మరి ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్రను గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. కాంతి యొక్క పాత్రను తెలుసుకోవడం జరిగింది. సో ఒకసారి చూడండి, సిబి వాన్ నిల్ ఈయన ప్రతిపాదించినటువంటి సమీకరణం కిరణజన్య సంయోగ క్రియకు. సో నెక్స్ట్, ఈ వాన్ నిల్ అనేటువంటి శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో కాంతి యొక్క పాత్రను గురించి కూడా కనుగొనడం లేదా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అనేది ప్రారంభ పదార్థంగా ఈ నీటికి బదులు హైడ్రోజన్ సల్ఫైడ్ని ఉపయోగించుకుంటాయని ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు, దాని ఫలితంగా మనకి ఇక్కడ నీటికి బదులు సల్ఫర్ అనేటువంటి పదార్థం విడుదలవుతుంది లేదా వెలువడుతుంది అని ఆయన గుర్తించడం జరిగింది.
నెక్స్ట్ వచ్చినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హిల్. రాబర్ట్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త వచ్చాడు. మరి ఇదే చర్యలో ఈయన నీటి నుండి, ఇక్కడ మొక్కలు అనేవి నీటిని ఉపయోగించుకుంటాయి, ఈ నీటి నుంచి ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది అని నిరూపించడం జరిగింది రాబర్ట్ హిల్. సో ఆయన ఆ విధంగా నిరూపించి నీటిని ఉపయోగించుకుంటాయి, దాని ఫలితంగా ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించి దానికి కిరణజన్య సంయోగక్రియకు ఒక సమీకరణాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇది సిబి వాన్ నీల్ ప్రతిపాదించినటువంటి సమీకరణము. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది రాబర్ట్ హిల్ ప్రతిపాదించినటువంటి సమీకరణం. సో చూడండి, ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు, కాంతి, పత్రహరితం, సో వీటిని మొక్కలు ఉపయోగించుకుంటున్నాయి. దీని ఫలితంగా మనకి గ్లూకోజ్ అనేటువంటి లేదా పిండి పదార్థం అనేది ఏర్పడుతుందని, మరి దీంతో పాటుగా నీటితో పాటుగా ఆక్సిజన్ అనేటువంటి వాయువు అనేది కూడా విడుదలవుతుందని తెలుసుకోవడం జరిగింది. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసినట్లయితే C6CO2 ప్లస్ 12H2O 6H2O 6O2. ఓకే, ఇది మనకి రాబర్ట్ హిల్ ప్రతిపాదించినటువంటి దేనికి కిరణజన్య సంయోగక్రియకు ప్రతిపాదించినటువంటి సమీకరణం. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈయన ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని. అంటే ఇక్కడ మొక్కలు మొదటగా ఏం తయారు చేసుకుంటున్నాయి? సరళమైనటువంటి కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటున్నాయి మొదటగా. తర్వాత స్టార్చ్ వంటి సంక్లిష్టమైనటువంటి పిండి పదార్థాలను మరియు సెల్యులోజ్ను సంశ్లేషిస్తున్నాయి. సెల్యులోజ్ అనేటువంటి పదార్థాలను సంశ్లేషించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మొక్కలు ఓన్లీ ఇక్కడ పిండి పదార్థాలనే కాకుండా లేదా కార్బోహైడ్రేట్స్నే కాకుండా మొక్కలు ప్రోటీన్లను కూడా తయారు చేసుకుంటున్నాయి, వాటికి కావలసినటువంటి, మరియు లిపిడ్ అంటే క్రొవ్వు పదార్థాలను కూడా అవి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మొక్కలు సొంతంగా తయారు చేసుకున్నటువంటి కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఈ పిండి పదార్థాలే, ఈ కార్బోహైడ్రేట్సే ఈ సజీవ ప్రపంచానంతటికీ కూడా ఒక మౌలికమైనటువంటి శక్తి వనరుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మనకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బోహైడ్రేట్స్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయి అనే దాంట్లో భాగంగా అసలు ఈ పిండి పదార్థం లేదా కార్బోహైడ్రేట్స్ అనేవి మొక్కలు ఏ భాగాల్లో తయారవుతున్నాయి అనే దాని గురించి మనం చూద్దాం. సో ఇక్కడ ఆకులలో పిండి పదార్థం ఏర్పడుతుందా లేదా అనే దాన్ని నిరూపించడానికి ఒక కృత్యాన్ని చేసుకోవాలి. సో ఆ కృత్యం గురించి మనం ఇప్పుడు చూద్దాం, యాక్టివిటీ. సో ఇక్కడ మనకి దీనిలో భాగంగా కొన్ని పరికరాలు అనేవి కావాలి. ముఖ్యంగా ఈ పరికరాల్లో ఒక బీకరు, నీరు, ఒక పత్రము, మిథిలేటెడ్ స్పిరిటు, ఒక టెస్ట్ ట్యూబ్ పరీక్షణాళిక, ఇనుప వల, టైపాయిడ్ స్టాండు, బున్సన్ బర్నర్. నెక్స్ట్ అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణం, మరియు పెట్రీ డిష్ డ్రాపర్. సో ఇవి మనకి ఈ కృత్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి పరికరాలు. సో ఇప్పుడు మనము ఈ పరికరాల సహాయంతో ఈ కృత్యాన్ని మనం నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఏ విధంగా ఈ కృత్యాన్ని నిర్వహిస్తాం? ఓకే, ముందుగా మనము ఒక కుండీలో పెరుగుతున్నటువంటి మొక్క నుండి ఒక ఆకును మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకును మనం తీసుకునేటప్పుడు లేదా ఎంపిక చేసుకునేటప్పుడు ఆ మొక్కలో ఉన్నటువంటి ఆకు అనేది మెత్తగా మరియు పలుచగా ఉండేట్టుగా మనం చూసుకోవాలి.
మెత్తగా మరియు పలుచని ఆకులు కలిగినటువంటి మొక్కను మనం ఎంచుకోవాలి. మరి ఎందుకు కారణం ఏంటంటే మెత్తగా పలుచుగా ఉన్నటువంటి ఆకు అయితేనే మనకి తొందరగా ఆ పత్రంలో ఉన్నటువంటి ఈ పత్రహరితాన్ని కోల్పోవడం జరుగుతుంది మనం వేడి చేసినప్పుడు. అందువల్ల మనము ఈ మెత్తగా పలుచుగా ఉన్నటువంటి మొక్కను ఎంచుకొని దానిలో ఉన్నటువంటి పత్రాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఈ విధంగా మనం పత్రాన్ని తీసుకున్న తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము. ఆ టెస్ట్ ట్యూబ్లో మనం మిథిలేటెడ్ స్పిరిట్ని తీసుకొని ఆ స్పిరిట్లోనికి ఆ మొక్క నుంచి తీసినటువంటి ఆకుని ఉంచడం జరుగుతుంది ఆ మిథిలేటెడ్ స్పిరిట్లో. సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ టెస్ట్ ట్యూబ్ లేదా పరీక్ష నాళికను ఒక బేకర్ తీసుకొని ఆ బేకర్లో నీటిలో మనము ఈ టెస్ట్ ట్యూబ్ను ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ బేకర్ను బున్సెన్ బర్నర్ సహాయంతో వేడి చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా వేడి చేసిన తర్వాత ఈ బేకర్లో ఉన్నటువంటి నీరు వేడెక్కుతుంది. మరి దీని ఫలితంగా ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి మిథిలేటెడ్ స్పిరిట్ కూడా వేడెక్కి దాని ఫలితంగా ఈ పత్రంలో ఉన్నటువంటి పత్రహరితము ఎప్పుడైతే మనం వేడి చేస్తామో అప్పుడు ఆ పత్రంలో ఉన్నటువంటి పత్రహరితం అనేది తొలగించబడుతుంది. సో ఈ విధంగా పత్రంలో ఉన్నటువంటి ఈ పత్రహరితం మొత్తము తొలగిపోయిన తర్వాత మనకి ఆ పత్రం యొక్క రంగు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఏ రంగుని కలిగి ఉంటుంది అనేది. సో మరి వేడి చేయటం వల్ల ఆ పత్రంలో ఉన్నటువంటి పత్రహరితం అంతా తొలగిపోయిన తర్వాత ఆకు మొత్తం కూడా పాలిపోయినట్లుగా లేత తెలుపు రంగులోకి మారుతుంది. ఏ రంగులోకి? లేత తెలుపు రంగులోనికి మారుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. ఏ రంగులోకి మారుతుంది? ఆకుపచ్చని రంగు నుంచి ఈ పత్రం అనేది లేత తెలుపు రంగులోనికి మారుతుంది. కారణం ఏంటి? మనం వేడి చేస్తాము. వేడి చేసినప్పుడు ఆ పత్రంలో ఉన్నటువంటి పత్రహరితం మొత్తం తొలగించబడుతుంది. మరి పత్రహరితాన్ని ఎందుకు తొలగించాలి అనేది ఇక్కడికి వచ్చింది. సో మనము చేస్తున్నటువంటి కృత్యం ఏంటి? ఆకులలో పిండి పదార్థం ఉందా లేదా అనేది నిర్ధారణ కోసం మన కృత్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఆకులలో పిండి పదార్థం ఉందా లేదా మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ పత్రంలో ఉన్నటువంటి పత్రహరితాన్ని మనం తొలగించాలి. అప్పుడే మనకి ఆ పత్రంలో పిండి పదార్థం ఉందా లేదా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అందుకని మనం ముందుగా పత్రహరితాన్ని తొలగించడానికి మనం ఇటువంటి దాన్ని చేయటం జరుగుతుంది. నెక్స్ట్, సో ఎప్పుడైతే ఇది లేత తెలుపు రంగులోకి మారుతుందో అప్పుడు ఈ పరీక్ష నాళిక నుంచి ఈ పత్రాన్ని వేడి చేయటం జరుగుతుంది. వేడి చేసి ఒక పెట్రీ డిష్లో తీసుకొని ఆ పెట్రీ డిష్లో ఈ పత్రాన్ని మొత్తం పలుచగా ముడతలు లేకుండా పెట్రీ డిష్లో పరచడం జరుగుతుంది. పరిచి ఈ పత్రం పైన అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని కొన్ని చుక్కలు ఈ పత్రం పైన వేయటం జరుగుతుంది. సో ఈ లేత తెలుపు రంగులో ఉన్నటువంటి ఈ ఆకు ఈ బెటాడిన్ లేదా అయోడిన్ ద్రావణం వేయగానే ఏ రంగులోకి మారుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. లేక రంగు ఏమైనా మార్పు లేకుండా అదే రంగుని కలిగి ఉంటుందా అనేది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. సో ఎప్పుడైతే మనము ఈ అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని చుక్కలు మనం ఈ విధంగా ఈ పత్రం పైన వేస్తామో ఆ పత్రం పైన ఆ పత్రం యొక్క రంగు అనేది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులోకి మారుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ డ్రాప్స్ అనేది ఈ ప్లేస్లో పడగానే ఈ భాగం అంతా కూడా ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులోకి మారుతుంది. సో ఆల్రెడీ మనం 7th క్లాస్లో మొదటి పాఠం ఆహారంలోని అంశాలు అనేటువంటి పాఠం గురించి మనం చదువుకున్నాము. ఆ పాఠంలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి
అంశాల నిర్ధారణ కోసం ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ నిర్ధారణ చేసుకున్నాము. ఒకసారి గుర్తుంచుకోండి. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నావా లేవా అని మనం నిర్ధారించడానికి అక్కడ సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించాము. ఆ సజల అయోడిన్ ద్రావణాన్ని ఆ పదార్థంలోనికి వేయగానే ఆ పదార్థము ముదురు నీలి లేదా నలుపు రంగులోకి మారుతుంది అని మనం చదువుకున్నాము. ఒకసారి మనకి గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఈ అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణం వేయగానే ఆ ఆకు అనేది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులో కానీ మారినట్లయితే ఆ పత్రంలో ఏమన్నట్టు ఆకులలో పిండి పదార్థం ఉంది అని మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రంగు మారుతుంది కాబట్టి ఇది ఆ పత్రాల్లో పిండి పదార్థం అనేది ఏర్పడుతుంది అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? మొక్కలు కిరణజన్య సమయక్రియ జరుపుకుంటాయి. ఈ కిరణజన్య సమయక్రియ ద్వారా కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది అని మనం తెలుసుకోవటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మనకి కిరణజన్య సంయోగక్రియ కావాల్సినటువంటి ఆవశ్యక పదార్థాలు ఏంటి? ఫ్యాక్టర్స్ ఆర్ మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఇక్కడ మనకి మొక్కలు కిరణజన్య సమయక్రియ జరుపుకుంటున్నాయి. దాని ఫలితంగా అవి కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటున్నాయని తెలుసుకున్నాము. మరి ఇక్కడ మనకి ఈ కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకునేటప్పుడు లేదా కిరణజన్య సమయక్రియ జరిపేటప్పుడు మొక్కలకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి, కారకాలు ఏంటి? ఒక్కసారి మీరు వాన్ నిల్ ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సో వాన్ నిల్ ప్రతిపాదించినటువంటి సమీకరణం, ఈ సమీకరణంలో ఏ పదార్థాలు అవి ఉపయోగించుకున్నాయి అనేది చూద్దాం. ఒకసారి రాబర్ట్ హిల్ ప్రతిపాదించినటువంటి సమీకరణం ఇది. మొక్కలు ఏ పదార్థాలను ప్రారంభ పదార్థాలుగా ఉపయోగించుకున్నాయి, దాని ఫలితంగా ఇక్కడ గ్లూకోజ్ లేదా పిండి పదార్థాలు ఏర్పడ్డాయి అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్, నీరు, కాంతి మరియు పత్రహరితము ఈ 4 రకాలైనటువంటి కారకాలు కిరణజన్య సంయోగక్రియకు అవసరము. ఓకే, ఇవే ఆవశ్యక పదార్థాలు. ఈ పదార్థాల్లో ఈ 4 పదార్థాల్లో ఏ పదార్థాలు లోపించినా కూడా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనము కిరణజన్య సంయోగక్రియ కావాల్సినటువంటి ఆవశ్యక పదార్థాలు ఏమిటి అని మనం అడిగినప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీరు, లైట్ కాంతి, క్లోరోఫిల్. ఓకే, సో ఇవి కిరణజన్య సంయోగక్రియకు కావాల్సినటువంటి ఆవశ్యక పదార్థాలు లేదా కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ పదార్థాలు ఆవశ్యక పదార్థాలు లేదా కారకాలు ఇక్కడ 2 రకాలుగా కూడా మనం విభజించుకోవచ్చు. ఒకటి బాహ్య కారకాలు, 2 అంతర కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, బాహ్య కారకాల్లో కిరణజన్య సమయక్రియ కావాల్సినటువంటి కారకాల్లో బాహ్య కారకాల్లో మనకి కార్బన్ డయాక్సైడ్ మరియు లైట్, కార్బన్ డయాక్సైడ్ మరియు కాంతి అనేది బాహ్య కారకాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతర కారకాల్లో నీరు మరియు పత్రహరితము, నీరు మరియు పత్రహరితాలను మనము అంతర్కారకాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియకు మనకి 4 కారకాలు అవసరమవుతుంటాయి. ఈ 4 కారకాలను మళ్ళీ మనము బాహ్య కారకాలని అంతర కారకాలను విభజించుకున్నాము. బాహ్య కారకాల కింద కార్బన్ డయాక్సైడ్ మరియు కాంతిని బాహ్య కారకాలుగా చెప్పుకుంటాము. అంతర కారకాలుగా నీరు మరియు పత్రహరితాన్ని అంతర కారకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరపడానికి కావాల్సినటువంటి ఆవశ్యక పదార్థాలు లేదా కారకాలను మనం కార్బన్ డయాక్సైడ్, నీరు, కాంతి, క్లోరోఫిల్ అనేటువంటి వాటిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము నీరు మరియు కిరణజన్య సంయోగక్రియ, నీటికి మరియు కిరణజన్య సంయోగక్రియకి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది? మరి ఈ పదార్థాలు ఈ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే నీరు అనేది అవసరమా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనము 7th క్లాస్లో చదివినటువంటి పాఠాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మొక్కలలో పోషణ అనేటువంటి పాఠం చదివాము 7th క్లాస్లో. ఆ పాఠంలో మనము వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ప్రయోగాన్ని చేయటం జరిగింది. వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త
ఈయన ఆ పాఠంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ కిరణజన్య సంయోగ క్రియ అనే దాని గురించి కనుక్కొనక ముందు చెప్పినటువంటి విషయాలు. ఆయన ఏం చెప్పారంటే మొక్కలు బరువు పెరుగుతున్నాయి. సో ఆల్రెడీ అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కలు బరువు పెరగటానికి నేలలో ఉన్నటువంటి కారకాలు కారణమవుతాయని చెప్పాడు. కానీ తర్వాత ఈ వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయాన్ని ప్రతిపాదించినటువంటి దాన్ని తప్పు అని నిరూపించాడు. దానికి ఒక ప్రయోగం చేశాడు ఈ వాన్ హెల్మెంట్. మరి ఈయన చెప్పింది ఏంటంటే ఈ మొక్కలు అనేవి బరువు పెరుగుతున్నాయి అంటే కారణం నీరు అని తెలియజేయటం జరిగింది. నీరు అని అంటే మొక్కలు అనేవి బరువు పెరుగుతున్నాయి అంటే కారణం నీరు అని తెలియజేయటం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మొక్కలు అనేవి బరువు పెరుగుతున్నాయి అంటే కిరణజన్య సమయక్రియ జరుగుతున్నాయి. అంటే కిరణజన్య సమయక్రియ గురించి అప్పటి వరకు తెలియదు. తర్వాత కాలంలో కిరణజన్య సమయక్రియ తెలుసుకోవడం జరిగింది. ఈయన కిరణజన్య సమయక్రియ గురించి తెలుసుకోవడానికి ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. ఓకే, సో ఇది మరి నీరు మరియు కిరణజన్య సమయక్రియకు ఉన్నటువంటి సంబంధం. నెక్స్ట్ మనకి గాలి మరియు కిరణజన్య సంయోగక్రియకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? నెక్స్ట్ జోసెఫ్ ఫ్రిస్ట్లే అనేటువంటి శాస్త్రవేత్త ఉన్నాడు. జోసెఫ్ ఫ్రిస్ట్లే. ఈ జోసెఫ్ ఫ్రిస్ట్లే అనేటువంటి శాస్త్రవేత్త మొక్కల యొక్క పెరుగుదలలో గాలి అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని తెలియజేయడం జరిగింది. ఇది కూడా 7th క్లాస్లోనే ఉంది. ఓకే, మొక్కల యొక్క పెరుగుదలలో గాలి ప్రధాన పాత్రను పోషిస్తుందని తెలియజేశాడు జోసెఫ్ ఫ్రిస్ట్లే. అదే వాన్ హెల్మెంట్ ఏం చేశాడు? మొక్కల బరువు పెరుగుదలలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తే ఈ జోసెఫ్ ఫ్రిస్ట్లే మాత్రం మొక్కల యొక్క పెరుగుదలలో లేదా బరువు పెరుగుదలలో గాలి అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని తెలియజేయటం జరిగింది. ఓకే, దాని ఫలితంగా ఆయన 1774వ సంవత్సరంలో ఈ జోసెఫ్ ఫ్రిస్ట్లే అనేటువంటి శాస్త్రవేత్త ఆక్సిజన్ అనే దాన్ని కనుగొనటం జరిగింది అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఒక వాయువుని విడుదలవుతుందని. తర్వాత ఆ లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త 1775లో లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ వాయువుకి ఆక్సిజన్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా మనకి 7th క్లాస్లో ఉన్నటువంటి విషయాలే. ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మొక్కల యొక్క పెరుగుదలలో గాలి ప్రధానమైన పాత్ర పోషిస్తుందని జోసెఫ్ ఫ్రిస్ట్లే తెలియజేశాడు. తర్వాత ఆ గాలిని ఆయన కనిపెట్టినటువంటి ఈ గాలికి లెవోయిజరు ఆక్సిజన్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. సో ఈయన గాలి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రిస్ట్లే ప్రయోగం అని కూడా అంటాం. ప్రిస్ట్లే ప్రయోగం అంటాము. సో ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి చూద్దాం. సో ముందుగా ఒక గాలి చొరబడనటువంటి అంటే గాలి బయట నుంచి గాలి లోపలికి వెళ్ళే విధానం లేనటువంటి ఒక గంట జాడీని తీసుకోవడం జరిగింది. గంట జాడీని తీసుకున్నాడు. మరి ఈ గంట జాడీ లోపల ఒక వెలుగుతున్నటువంటి క్యాండిల్ని తీసుకోవడం కూడా జరిగింది. ఆ గంట జాడీ లోపల వెలుగుతున్నటువంటి ఒక కొవ్వొత్తిని తీసుకోవడం జరిగింది. సో కొంతసేపటికి ఇక్కడ క్యాండిల్తో పాటు ఇక్కడ ఎలుకను కూడా ఒకదాన్ని తీసుకోవడం జరిగింది. సో కొంతసేపు ఆగిన తర్వాత ఈ క్యాండిల్ అనేది ఆరిపోవడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎలుక అనేది స్పృహ తప్పి కోల్పోవడం కూడా జరిగింది. ఓకే,
మొదటగా గంట జాడి తీసుకున్నాడు. ఆ గంట జాడి వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని మరియు ఒక ఎలుకను ప్రవేశపెట్టాడు. కొంతసేపు ఆగిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి ఆరిపోయింది మరియు గంట జాడి లోపల ఉన్నటువంటి ఎలుక అనేది స్పృహ తప్పి కోల్పోవడం జరిగింది. మరి ఇవి రెండు కూడా వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోవటం, ఈ ఎలుక స్పృహ తప్పి కోల్పోవడానికి కారణం ఏంటి అని ఆలోచించి ఇవి రెంటికి కూడా ఏదో విధంగా గంట జాడీలోని గాలి నష్టాన్ని కలిగించినట్టు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. అంటే ఇది జీవించటానికి, ఇక్కడ కొవ్వొత్తి వెలగటానికి కారణమా, ఆరిపోవటానికి కారణం ఏదో ఒక వాయువు అనేది లోపల ఉంది అని నిర్ధారణకు రావటం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడు ఏం చేశాడు, ఒక పుదీనా మింట్ ప్లాంట్ని, పుదీనా మొక్కను దాంట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, వెంబటే కొంతసేపు అయిన తర్వాత కొవ్వొత్తి మళ్ళీ మండటం స్టార్ట్ చేస్తుంది మరియు ఎలుక అనేది మళ్ళీ లేచి ప్రాణంతో ఉండడానికి గమనించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ కొవ్వొత్తి మండటానికి, జీవులు జీవించడానికి ఒక వాయువు అవసరమవుతుంది. ఆ వాయువు ఎక్కడి నుంచి వస్తుంది, మొక్కల నుంచి వస్తుంది అని నిర్ధారణకు రావటం జరిగింది. ఓకేనా? కాబట్టి ఈ జోసెఫ్ ప్రిస్లీ చెప్పింది ఏంది, ఇక్కడ ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేశాడు. మరి దాని ఫలితంగానే ఇక్కడ మొక్కలనేవి వాటి యొక్క పెరుగుదలలో గాలిని విడుదల చేస్తాయి. ఆ విడుదలైనటువంటి గాలి జీవులు జీవించడానికి మరియు మంట అనేది అంటే మండటానికి కూడా ఉపయోగపడుతుంది అని తెలియజేయటం జరిగింది. ఓకే, సో ఈ విధంగా జోసెఫ్ ప్రిస్లీ తాను ప్రయోగించినటువంటి లేదా తాను నిర్వహించినటువంటి ప్రయోగాల ద్వారా వాయు వినిమయం అనేది జరిగింది అని తెలుసుకోవడం జరిగింది. వాయువుల వినిమయం అంటే ఈ కొవ్వొత్తి మరియు ఎలుక జీవించడానికి కావాల్సినటువంటి వాయువు మొక్క అనేది అందజేస్తుంది. మరియు ఈ మొక్క కిరణజన్య సంయోగక్రియ జరపడానికి కావాల్సినటువంటి వాయువు ఈ క్యాండిల్ మరియు ఈ ఎలుక అనేది ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగానే ఇక్కడ వాయు వినిమయం అనేది జరుగుతుంది అనేది కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా జోసెఫ్ ప్రిస్లీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుందని తెలియజేయటం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మనము కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ యొక్క పాత్ర ఏంటి, కార్బన్ డయాక్సైడ్ యొక్క ఆవశ్యకత ఏంటి అనే దాని గురించి కృత్యాన్ని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో ఇంతవరకు మనము ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామో అనే దాని గురించి ఒకసారి మనం రివిజన్ చూసినట్లయితే చూడండి. ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. రైట్, సో ఇక్కడ మనకి పోషణ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడం జరిగింది. పోషణ అనేది రెండు రకాలుగా జరుగుతుందని తెలుసుకున్నాము. ఓకే, మరి స్వయం పోషణ మరియు పరపోషణ విధానాల్లో జీవులు పోషణ జరుపుతాయని జరుపుకున్నాము. మరి స్వయం పోషకాలకు ఉదాహరణగా మొక్కలు, పరపోషకాలకు ఉదాహరణగా జంతువుల గురించి చెప్పుకోవడం జరిగింది. మరి స్వయం పోషకాలు అంటే మొక్కల్లో ఏ విధంగా పోషణ జరుగుతుంది అనే దాని గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. మొక్కలు అనేవి కాంతి శక్తిని రసాయన శక్తిగా వినియోగించుకుంటాయని. ఓకే, నెక్స్ట్ సరళ పదార్థాలు సంక్లిష్ట పదార్థాలుగా మార్చుకుంటాయని తెలుసుకున్నాము. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి, ఈ కిరణజన్య సంయోగ క్రియకు కావలసినటువంటి పదార్థాలు లేదా కారకాలు ఏంటి, మరియు కిరణజన్య సంయోగ క్రియకు వాన్ నిల్ ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని మరియు రాబర్ట్ హిల్ ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని గురించి మనం నేర్చుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఆకులలో పిండి పదార్థం ఉందా లేదా అని నిర్ధారించడానికి మనం ఆ కృత్యాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కృత్యం గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ కావాల్సినటువంటి ఆవశ్యక లేదా కారకాల గురించి నేర్చుకున్నాము. కారకాలు 4 రకాల కారకాలు అవసరమవుతున్నాయని నేర్చుకున్నాము. మరి ఈ 4 రకాల కారకాల్లో కొన్ని బాహ్య కారకాలు, కొన్ని అంతర్కారకాలు ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ మరియు కాంతిని బాహ్య కారకాలుగాను, నీరు మరియు పత్రహరితాన్ని అంతర్కారకాలుగా చెప్పుకోవడం జరిగింది. మరియు నీటికి మరియు కిరణజన్య సంయోగక్రియకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మరియు గాలి మరియు కిరణజన్య సంయోగక్రియకు కావాల్సినటువంటి సంబంధాన్ని, ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనే దాని గురించి కూడా జోసెఫ్ ప్రిస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి ఈ గంటజాడి ప్రయోగాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ కిరణజన్య సంయోగక్రియకు లేదా ఈ కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది లేకపోతే ఈ మొక్కల కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయా లేదా అని నిరూపించడానికి ఇంకొక కృత్యాన్ని మనం చేయవలసి ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.